హాయ్ అండి. మన వీడియోలో సిఎఫ్ఎంఎస్ జనరల్ ఫండ్ బిల్లు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా మనం బిల్లు ప్రిపేర్ చేయాలంటే కంటింజెంట్ ప్రిపేర్ చేయాలి. ముందు మనం కంటింజెంట్లోకి వెళ్ళి ఇక్కడ క్రియేట్ అని క్లిక్ చేసినట్లయితే కంటింజెంట్ శాంక్షన్ అని ఉంది కదా, ఆ ఆప్షన్ కానీ క్లిక్ చేసినట్లయితే మనము నెక్స్ట్ ప్రాసెస్కి అనేది వెళ్తాము. ఇక్కడ ఇట్లా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మనము ఇక్కడ వచ్చేసి మనం ఏ పంచాయతీకి అయితే క్రియేట్ చేయాలనుకుంటున్నామో ఆ పంచాయతీ సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే మనం ఏ టైప్ ఆఫ్ బిల్లు క్రియేట్ చేయాలనుకుంటున్నామో ఎంటర్ చేయాలి. ఇక్కడ మనం వచ్చేసి శానిటేషన్ సంబంధించి 285 అనే కోడ్ ఎంటర్ చేసాము. ఇక్కడ అమౌంట్ ఎంటర్ చేయాలి, శాంక్షన్ అమౌంట్. మనం ఆ బిల్లులో ఎంత అమౌంట్ ఉందో అంతే ఎంటర్ చేయాలి. ఎక్కువ ఇస్తే తీసుకోదు బిల్లు. ఇక్కడ వచ్చేసి సబ్జెక్ట్ అంటే ఆ బిల్లు దేని గురించో మనం రాయాలి. ఇక్కడ వచ్చేసి మనం శానిటేషన్ అనే వర్కర్స్కి సంబంధించి మనం చూపించాము. కింద కూడా అలానే రాస్తాము, అదే కాపీ చేసుకొని పేస్ట్ చేస్తాము. ఇక్కడ వచ్చేసి హెడ్ అకౌంట్ డీటెయిల్స్, పీడీ అకౌంట్, ఇక్కడ పీడీ అకౌంట్ పబ్లిక్ డిపాజిట్మెంట్ సెలెక్ట్ చేస్తాము. హెడ్ ఆఫ్ ది అకౌంట్ ఇక్కడ పాత ఇయర్ 2024 సెలెక్ట్ చేసి సెర్చ్ కానీ చేసినట్లయితే మనకు అకౌంట్ డీటెయిల్స్ అనేది కనిపిస్తాయి. ఇక్కడ మనం జనరల్ అకౌంట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. కోడ్ ఉంటుంది, జనరల్ అకౌంట్ కోడ్, అది సెలెక్ట్ చేసుకోవాలి. 8448001090105000 అనేది సెర్చ్ చేయగానే మనకు అకౌంట్ వస్తుంది. ఇక్కడ డీడీ కోడ్ డీటెయిల్స్ వస్తాయి. ఇక్కడ మనము సంబంధించి ఫస్ట్ జిల్లా వస్తుంది, జిల్లా సెలెక్ట్ చేసుకోవాలి. మనము ప్రకాశం జిల్లా సెలెక్ట్ చేసాము. అలాగే టెజరీ, మనం పంచాయతీ ఏ టెజరీ కింద వస్తే అది సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే పంచాయతీ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ పంచాయతీ చాలా పంచాయతీలు కన్ఫ్యూజ్ అయినప్పుడు మనం డీడీఓ కోడ్తో సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆ పంచాయతీ యొక్క డీడీఓ కోడ్ ద్వారా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇలా సెలెక్ట్ చేసుకుంటాము. ఇక్కడ అమౌంట్ మెన్షన్ చేస్తాము. అలాగే ఇక్కడ వెండర్ కోడ్, మనం ఎవరి పేరు మీద అయితే బిల్ ప్రిపేర్ చేయాలనుకుంటున్నామో వాళ్ళ పేరు మీద వెండర్ కోడ్ క్రియేట్ చేస్తాము. ఇక్కడ అమౌంట్ ఎంటర్ చేస్తాము. సేమ్ కింద కూడా వెండర్ కోడ్ వేస్తాం, మళ్ళీ అదే వెండర్ కోడ్. దాని తర్వాత ఇన్వాయిస్ నెంబర్ అనేది మన బిల్లుకు సంబంధించిన ఇన్వాయిస్ నెంబర్ అనేది వేస్తాము. అలాగే డేటు, మనం ఏ రోజు అయితే ఇన్వాయిస్ బిల్లు ప్రిపేర్ చేస్తామో ఆ డేట్ వేస్తాము. ఇక్కడ అమౌంట్ ఎంటర్ చేస్తాము. అలాగే డేటు, మనం ఏ రోజైతే బిల్ ప్రిపేర్ చేస్తామో ఆ డేట్ వేస్తాము. ఇయర్ మంత్ వేస్తాము. ఇక్కడ అమౌంట్ ఎంటర్ చేస్తాము. మనం బిల్లు ప్రిపేర్ చేసే అమౌంటే వేస్తాము, ఎక్కువ వేయం తక్కువ వేయము. ఇక్కడ వచ్చేసి మనము ఒక 250 టెక్స్ట్ అక్షరాలతో ఒక బిల్లుకు సంబంధించింది అనేది ఎంటర్ చేయాలి. మనం ఏదైనా కానీ అలా ఎంటర్ చేసినప్పుడు మాత్రమే మనకు బిల్లు సేవ్ అవుతుంది. మినిమం 250 లెటర్స్ ఉండాలి. ఇలా రాసిన తర్వాత మనం దాన్నే కాపీ పేస్ట్ చేసుకొని ఎంటర్ చేస్తాము. ఆ 250 లెటర్స్ కవర్ అయ్యేలాగా ఇలా కాపీ పేస్ట్ చేస్తుంటాము. కింద ఉందిగా సేవ్ చేస్తాము. ఇక్కడ మ్యాండేటరీ ఫీల్డ్స్ మిస్ అయ్యి ఉన్నాయని చూపిస్తున్నాయి, అవి కూడా మనం ఒకసారి క్రాస్ చెకింగ్ చేసుకొని ఇక్కడ అమౌంట్ వేయటం మర్చిపోయాము, అమౌంట్ వేస్తాము. ఇప్పుడు మనం ఒకసారి అన్నీ చెక్ చేసుకొని ఏమైనా మిస్ అయినాయో చూసి సేవ్ చేస్తాము. బిల్ అనేది సేవ్ అవుతుంది మనకు. ఈ విధంగా సేవ్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ వచ్చేసి మనము ఇక్కడ యాడ్ వర్క్ ఫ్లో ఉంది కదా, యాడ్ న్యూ వర్క్ ఫ్లో అక్కడ యాడ్ చేయాలి. అక్కడ యాక్టివిటీ అప్రూవల్ అనేది సెలెక్ట్ చేసుకుంటాము. అప్రూవల్ సెలెక్ట్ చేసుకుంటే మనం మేకరే ఒకసారి తంబేస్తే సరిపోతుంది. చక్రం వేస్తే మళ్ళీ చక్కెర లాగినకి వెళ్తే వాళ్ళు కూడా తంబు వేయాల్సి ఉంటుంది, 2 సార్లు వేయాల్సి వస్తుంది. అలా కాకుండా అప్రూవల్ పెట్టుకుంటే ఒక్కసారితోనే అయిపోతుంది. ఇక్కడ మనం పంచాయతీ సంబంధించిన వాళ్ళని యాడ్ చేస్తాము. ఇప్పుడు ఇక్కడ కార్యదర్శినే మనము సెక్రటరీని మనము అప్రూవల్గా మనం మెన్షన్ చేసాము. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత సేవ్ చేస్తాము. ఇక్కడ
బిల్లు సంబంధించి నోట్స్ అని రాస్తాం, బిల్లు సబ్మిటెడ్ అని పోస్ట్ చేస్తాం. మళ్ళీ సేవ్ చేస్తాం, బిల్లు సేవ్ చేసి సెండ్ చేస్తాము. సేవ్ చేసాము. ఇక్కడ సెండ్ అని ఉంది, సెండ్ అనేది క్లిక్ చేసినట్లయితే నెక్స్ట్ స్టెప్కి అనేది వెళ్తుంది. ఇలా నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఒకసారి మనకి ఇక్కడ డ్రాఫ్ట్లో చూపిస్తుంది. ఒకసారి క్లోజ్ చేసి ఓపెన్ చేసినట్లయితే మనకు బిల్ అనేది చూపిస్తుంది. శానిటేషన్ వర్కర్స్ ఇక్కడ ఓపెన్ అవుతుంది కదా. ఇక్కడ ఓపెన్ అయిన తర్వాత మనం ఇక్కడ ఓపెన్ అయిన తర్వాత మనం నెక్స్ట్ స్టెప్కి అనేది ఇక్కడ నోట్స్ అని రాస్తాము. నోట్స్ అని రాసిన తర్వాత ఇక్కడ అప్రూవర్ ఉంది కదా, అక్కడ మనం అప్రూవర్ సెక్రటరీ యొక్క తంబు అనేది వేయించవలసి ఉంటుంది. ఇక్కడ ఒకసారి సేవ్ చేసి మనం ఇప్పుడు అప్రూవర్ అని క్లిక్ చేసినట్లయితే తంబు అడుగుతుంది. అక్కడ దానికి సంబంధించిన APCL FM 220 అనేది మనకు సపోర్ట్ ఫైల్ కూడా ఉండాలి. ఈ విధంగా మనం తంబు అనేది వేయించాలి. ఇక్కడ చూసారుగా సక్సెస్ అని వచ్చింది. ఇప్పుడు మనం బిల్లులో కూడా వేయించాలి. ఇప్పుడు అప్రూవ్ అని క్లిక్ చేసాము. ఇక్కడ తంబు అనేది డిటెక్ట్ అవుతుంది. ఇక్కడ చూసారు కదా ఇట్లా వచ్చింది. క్లిక్ చేసినట్లు తంబు అనేది తీసుకుంది. చూసారా, ప్రాసెస్ అవుతుంది. ఈ విధంగా మనం కంటిన్యూటీ బిల్లులో తంబు అనేది వేస్తాం. ఈ విధంగా బిల్లు ప్రిపేర్ చేసుకుంటాము.